హాయ్ హలో నమస్తే తిరుపతి. నిజంగా తిరుపతి రావడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, బికాజ్ కలియుగ వైకుంఠం కాబట్టి. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెట్టేద్దాం ఇక లేట్ చేయకుండా. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై SM గోల్డ్ అండ్ లిఫ్ట్ రైస్. సో చలో మరి మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ హల్మితి హబీబో లా. ఓకే, అసలు టంగ్ ట్విస్టర్లు తాట తీసి తట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, చూసారు కదా. ఏంటండి మీ పేరు? చందు. ఏంటి బావకు బ్లాక్ అంటే ఇష్టమా? పైనుంచి కింద వరకు బ్లాక్ దించేసింది. చందు. బావ ఏం పిలుస్తాడు ముద్దుగా? చందు. చందు అంటాను. ప్రేమగా రొమాంటిక్ గా చా అంటాడా? చీ చా చీ చందు అని. చాచీ ఏమండా? సో బావ పేరేంటి? ఉమాపతి. యూపీ అని పిలుస్తారా ముద్దుగా? సరే, ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 7 years. ఓకే, యూపీ బావ ఏం చేస్తాడు? బిజినెస్. ఏం బిజినెస్? గోల్డ్ కవరింగ్. అవునా, గోల్డ్ బిజినెస్. సో యూపీ బావ లవ్ లో పడేసాడా లేకపోతే పెళ్లి చూపులకి ఇంటికి వచ్చాడా? పెళ్లి చూపులకే ఇంటికి వచ్చాడు. ఎందుకంటే లవ్ లో పడేయట్లేదు? ఎప్పుడన్నా అడిగావా యూపీ బావా పెళ్లికి ముందు నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగావా? నవ్వుతుంది ఏంటండి, చాలా సీరియస్ క్వశ్చన్ చెప్పాను నేను. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల ఊడల మర్రి చెట్టు దెయ్యాలకి అడ్డ, జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. కాదు, ఇప్పుడు ఉల్లిగడ్డ కోసేటప్పుడు సాధారణంగా కన్నీళ్ళు వస్తాయి కదా, ఉల్లిగడ్డ కోసేటప్పుడు కళ్ళలోంచి నీళ్లు రాకుండా ఏమైనా చిట్కాలు చెప్పు. ఆనియన్స్ ని నీళ్ళల్లో వేయాలి. ఇంకా 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 వెరైటీ చిట్కాలు కావాలి. మా అక్క ఏదో చెప్తుంది బాబోయ్. ఉల్లిగడ్డ కోసేటప్పుడు కళ్ళలోంచి నీళ్లు రాకుండా చిట్కా చెప్తుందా? చెప్పు. వాటర్ లో వేయాలి. కాదు ఇంకోటి ఏదో చెప్పు. ఏంటది? హెల్మెట్ పెట్టుకోవాలి. అబ్బా, రెడీ, కమాన్. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల ఊడల మర్రి చెట్టు దెయ్యాలకి అడ్డ, జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. అంతే. 3, 2, 1 స్టార్ట్. నీ బొంద. సరే, నెమ్మదిగా చెప్పుకుందాం. ఓకే, ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల ఊడల మర్రి చెట్టు ఊరలు వెళ్ళాలి. ఓకే, సూపర్. గట్టిగా చెప్పండి, కొట్టండి. లత గారు మీ పేరేంటి? లత. ఓ, లత గారు మీ పేరేంటి? లత అంటారు. అప్పుడు ఏం చెప్పాలంటే బావ నిన్ను ముద్దుగా బుజ్జి, చిట్టి, పిక్కి, పింపి ఏవో పిలుస్తాడు కదా. పప్పి, లతనే పిలుస్తారు. నువ్వేమని పిలుస్తావు బావని? ఏమండి అని పిలుస్తా. ఏం పేరు ఆయన పేరు? నాగార్జున్. నాగార్జున గారు. నాగార్జున ఏం చేస్తాడు నాగార్జున బావ? గోల్డ్ కవరింగ్. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. అలా అనకూడదు. మా ఆయన గారు గోల్డ్ కవరింగ్ చేస్తే మా ఆయన్ని నేను కవరింగ్ చేస్తాను అనాలి. ప్రతిదానికి సిగ్గే. ఏంటండి బాబు వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారు? జాగ్రత్తగా వినండి. చెట్టు కింద చిట్టి పిట్ట చాట్లో ఎరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద పిట్ట. ఏం పిట్ట? నాకు ఈ టార్చర్ ఏంటి? చెట్టు కింద చిట్టి పిట్ట. చెట్టు కింద చిట్టి పిట్ట చాటలో ఏరుతుంది బియ్యం. చాటలో ఏరుతుంది బియ్యం. చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. సూపర్. ఏంటి జిగేలు మరి మెరిసిపోతున్నారు? జైల్ 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 జిగేలి రానే. ఏంటక్క సంగతిలో ఎంత మెరుపు? ఇక్కడికి రావడమే. కమాన్, అసలు తెలివితేటలు కూడా. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టు దెయ్యాలకి అడ్డ. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టు దయ్యాలకి అడ్డ. జాగ్రత్తగా విను. జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. ఇప్పుడు రెండు కలిపి చెప్పే. అయ్యో మర్చిపోయాను. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టు దెయ్యాలకి అడ్డ, జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ.
ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టుకి దయ్యాలాడ్డ. దెయ్యాలడ్డా నవ్వుతుందండి. దెయ్యం అంటే భయం లేదా? అప్పుడు దెయ్యం అనగానే డిడ్డు వనకాలే. నెక్స్ట్ మంది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? బావగారిది మీది అరేంజ్డ్. పెళ్లి చూపులు ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతారు కదా, బావ నేను ఏమడిగారు, ఇలా నాడు అలరా డాన్స్ అయ్యి పాట పాడి ఇలాంటివి ఏం అడగలా? పెళ్లి చూపులు జరగల అంటే మా బావే. అచ్చా, ఇంకెందుకు పెళ్లి చూపులు, స్వీట్లు వేస్ట్, ఆ స్వీట్లు కాఫీ అని తెచ్చే కంటే చేసి పాడండి అన్నారా? అక్క నీ పేరేటక్క? ప్రభావతి. బావ ఏం పిలుస్తాడు? ప్రభావతి. నిజం చెప్పు, మొన్న డార్లింగ్ డార్లింగ్ అని పిలిస్తే మీరు ఇద్దరు పలకరించుకోవడం నేను చూసా. ప్రా అని పిలుస్తాడు. ప్రా ఏ 4 అక్షరాలు కూడా పిల్లపోతున్నాడా? బావగారి పేరేంటి? గోపాల్. గో అని పిలుస్తావా? ఏమి ప్రా అనగానే గో అంటే ఆయన కన్ఫ్యూజ్ ఎటు వెళ్తాడో ఏంటో ఇప్పుడు, అదో బాధ. బావ పేరు గోపాలు, మరి గోపికల సంగతి ఏంటి తెలీదు. ఇంత అమాయకురాలు ఏంటి అక్క నువ్వు? ఉంటారు గోపాల్ కదా, గోపికలు ఉంటారు. మరి సో ముగ్గురు చెప్పని కారణంగా ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సో మనం అందరం ఫ్లైట్ లో ఉన్నాం. సో ఫ్లైట్ లో నువ్వేమో పూలు అమ్ముతున్నావు, నువ్వేమో కూరగాయలు అమ్ముతున్నావు, నువ్వేమో ఎండు చేపలు అమ్ముతున్నావు, నేనేమో స్టీల్ సామాన్లు అమ్ముతున్నా. రెడీ ఫ్లైట్, జాగ్రత్త ఫ్లైట్ వదులుతుందమ్మా. సో ఫ్లైట్ లో ఇప్పుడు టెక్నాలజీ మారింది, 50 సంవత్సరాల తర్వాత ఉన్నాం కాబట్టి ఫ్లైట్ లో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎవరు వాళ్ళు అమ్ముకో, నేను స్టార్ట్ చేస్తా. పూలే పూలే మల్లెపూలే, మాట్లాడే మల్లెపూలే. చేపలే బతికుంటే చేపలే. అమ్మో అయ్యో ఫ్లైట్ వదులుతుంది, జాగ్రత్త పట్టుకో అక్కోయ్. ఈ డ్రైవర్ ఏంటండి బ్రేక్ లైట్ ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు. మల్లెపూలే నీదే. మల్లెపూలు కాదు నాది. ఏ చేప వేసుకో మళ్ళీ. రెడీ స్టార్ట్. ఫ్లైట్ గట్టిగా పట్టుకో. టమాటాలు, బెండకాయలు, వంకాయ. టమోటాలు, బెండకాయ. ఓ అమ్మ, ఇంత సాఫ్ట్ గా అమ్మితే ఫ్లైట్ లో కాదు కదా, రోడ్డు మీద కూడా అమ్మడవు. ఆగు, ఈ సిస్టర్ చాలా ఆలోచిస్తుంది దీర్ఘంగా. పట్టుకో. పాత స్టీల్ సామాన్లే, పుస్తకాలే, పాత పేపర్లే, పాత సామాన్లే. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట పేరు వచ్చిందమ్మా వయ్యారి అనే ఆట ఆడబోతున్నాం. సో మరి వయ్యారి అంటే మామూలుగా రాదు కాబట్టి చేతిలో ఇలా ఇది పట్టుకొని ఆ పైన ఇలా బాల్ పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ బార్డర్ని టచ్ చేసి, ఈ బార్డర్ని టచ్ చేసి బాల్ పడకుండా అలా బ్యాక్ వచ్చేయాలి. అప్పుడప్పుడు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా జిమ్ముల్లో, వాటిలో ఇలా వెనక్కి నడ్డం అనమాట ఇది. ఈ బ్యాక్ వాక్తో ఎవరు ముందు వస్తారో వాళ్ళే వయ్యారి. ఓకే రెడీయా? ముందు వచ్చిందమ్మా వయ్యారి ఆడడానికి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు రెడీగా ఉన్నారు. వచ్చేయండమ్మా ముగ్గురు. ఓకే, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వచ్చిందమ్మా వయ్యారి. ముగ్గురు ఆడబోతున్నారు ఫస్ట్ రౌండ్ లో, భారతి, వాణి అండ్ మాధవి. సో ఆ లైన్ టచ్ చేసి అలాగే వెనక్కి నడుచుకుంటూ రావాలి. ఎవరు ముందు వస్తే వాళ్ళు విన్ ముగ్గురులో. ఓకే 3, 2, 1 గో. మరి అదే కంగారు పెడితే అలాగుంటది. లైన్ టచ్ చేసి వాణి అలాగే వెనక్కి వచ్చాయి. నేను వీడని నీడను నేను. మాధవి గారు ఈరోజు వస్తారా రేపు వస్తారా? సూపర్. మాధవి గారు ఏంటి సంగతులు? నేను ఇక్కడ ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను. రైమింగ్ వర్డ్స్. ఇక్కడ ఏమైనా తెచ్చావా? తేలేదు, నా మైండ్ లో ఉంది. అయితే వేసేసుకో. చెవులకు పెట్టుకుంటాం జుంకాలు, చేతికి వేసుకుంటాం గాజులు, కాళ్ళకు వేసుకుంటాం పట్టీలు. మా మనసులో ఉంటాయి బాధలు, మా కళ్ళల్లో ఉంటాయి కన్నీళ్లు, మా మెడలో ఉంటాయి హారాలు, మా పెదవుల్లో ఉంటాయి చిరునవ్వులు, మేం పలికే మాటలు చిలక పలుకులు. సో మనం అందరం ఉన్నాం ఇప్పుడు బామలు, సత్యభామలు. ఓకే, మొత్తానికి ముగ్గురులో ఈ రౌండ్ లో అందరికంటే ముందుగా వచ్చి విన్నర్ గా వయ్యారిగా నిలిచింది వాణి. వచ్చిందమ్మా వాణి వయ్యారి. ఆల్ రైట్, మొదటి రౌండ్ లో వాణి ముందుగా వచ్చింది. మరి ఈ రౌండ్ లో కూడా ముగ్గురు ఆడడానికి రెడీగా ఉన్నారు. ఎవరు ఆ వచ్చిందమ్మా వయ్యారిగా వస్తారో చూద్దాం. రెడీ 3,
2 ఏంటా లుక్కు అటు చూడండి 3, 2, 1 గో. నేను వీడని అలాగే అలాగే బ్యాక్ వచ్చేయాలి అలాగే. ఈ రౌండ్ లో అందరికంటే ముందుకెళ్ళి వెనక్కి వచ్చి వచ్చిందమ్మా వయ్యారిలో వయ్యారిగా నిలిచింది మా కుమారక్క. గట్టిగా చెప్పట్లో. ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం వచ్చిందమ్మా వయ్యారి ఆట. అండ్ మొదటి 2 రౌండ్ల్లో వాణి అండ్ కుమారి గారు విన్ అయ్యారు. మరి ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం ఇప్పుడు. 3, 2, 1 స్టార్ట్. అలాగే వెనక్కి వచ్చేయాలి. సునీత తక్కువ తొందరరా. వచ్చింది సునీత గారు అందరికంటే ముందుగా. ఓకే అండి, ఈ రౌండ్ లో అందరికంటే ముందు వచ్చింది భారతి. సూపర్. ఆల్రైట్, ఓషివంగిలో వచ్చిందమ్మా వయ్యారి ఆడడానికి నెక్స్ట్ టీం రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. కాన్సన్ట్రేట్ ఆన్ బాల్. స్లోగా వెళ్ళండి పర్వాలేదు. సూపర్. ఫైనల్ గా వచ్చాక పడింది. బట్ మీకంటే ముందుగా ఆమె ఒప్పుకుంటే వచ్చేసింది. అసలు నువ్వు ఎలా వెళ్ళావు తెలుసా? ఫాస్ట్ గా డిడి అమ్మో బాబోయ్ గెలిచేస్తుంది అనుకున్నా ఆ రేంజ్ లో వెళ్ళావు తెలుసా? అందరికి నా పేరు అనంతలక్ష్మి అండి. అందరికి నమస్కారము. నేను గెలిచినా గెలవకపోయినా ఈ భామలు సత్యభామలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఈరోజు మన ఓషివంగిలో మనం ఆడాం వచ్చిందమ్మా వయ్యారి. అండ్ 4 టీముల్లో సో వచ్చిందమ్మా వయ్యారిగా నిలిచారు భారతి, వాణి, అరుణ అండ్ కుమారి. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనందరినీ తన ఫ్యామిలీ మెంబర్స్ గా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుజాత గారు. సుజాత గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నా అండి. థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు మా షోకి. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు సుజాత. నేను కొంచెం చిన్న వయసు పుట్టినప్పుడు అనారోగ్యం కారణంగా అమ్మమ్మ దగ్గర పెరగాల్సి వచ్చింది 6 ఏళ్ళ వరకు. 7 ఏళ్ళ తర్వాత అమ్మ నాన్న తెలుసుకున్నాక మళ్ళీ ఇక్కడ అమ్మ నాన్న దగ్గరికి వచ్చాను. కానీ కొంచెం పెద్ద అయ్యకి వచ్చేసరికి అమ్మ నాన్నతో కొంచెం పరిచయం దగ్గర కాలేకపోయాను. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక పూట తిని అన్నం గంజితో కూడా తినాల్సి వచ్చేది ప్రతి పూట. మీరు ఎంతమంది పిల్లలు? నేను మా తమ్ముడు. కానీ నాన్నకు చదివించే స్తోమత అది ఆర్థిక మాకు చదువు చాలా తగ్గిపోయింది. అమ్మ ఎలా? అమ్మ పని చేసి ఇళ్ళలో పని చేసినా మా అమ్మ చాకేది. 15 ఏళ్ళకంతా పెళ్లి చేసాడు. మాకు ఏం లేకుండా పెళ్లి చేయడం వల్ల చాలా బాధలు పడ్డాను. అంటే అత్తింటికి ఊరికి వెళ్ళడం వల్ల ఎక్కువ తిండి పెట్టకుండా ఏం పెట్టారో మీ నాన్న. హస్బెండ్ దగ్గర నుంచి కూడా ఉండేదట. హస్బెండ్ మంచిగా ఉంటారు. అత్తమామ కొద్దిగా ఏం తేలేదు, కట్నం తేలేదు, ఎందుకు ఊరికి మా ఇంట్లో పడి తింటావు, ఇంకా ఏదో ఒకటి చేయాలి సాధించాలి అన్నట్లు రేయి పగులు పనిచేసి అట్లా ఒక స్థాయికి వచ్చాక ఇప్పుడు నా చేతనైనంత కొంతమంది పిల్లలకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇంకా నాలా ఆకలితో ఎవరు బాధపడకూడదు. నేను ఆకలితో బాధపడి బయట జింగుని కట్టుకున్న రోజుంది కడుపుకి. నాలా ఎవరు బాధపడకూడదు. మాకు తోచిన సాయం చేస్తూ అలిపిరి ఇట్లా రోయాస్పళ్ళ దగ్గర ఒక 100 మంది దాకా చూసుకుంటాను భోజనము. మీరు ఇప్పుడు ఏమన్నా వర్క్ చేస్తున్నారా? బిజినెస్ అంటే టైలరింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బిజినెస్ పెట్టి అది ఒక్కొక్క రోజు నుంచి స్టార్ట్ అయ్యి బాగా క్లిక్ అయ్యి ఎవరి దగ్గర ఫండ్ ఏమి ₹1 తీసుకోను.
ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉండి ఇంకో నలుగురికి సహాయం చేయగలుగుతున్నారు. అమ్మగారు ఉన్నారా? ఉంది సార్. మా హ్యాట్సాప్ మా, నిజంగా మీరు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి. సో మీ పిల్లలు ఒక పొజిషన్ లో ఉండి ఇంకో నలుగురికి తిండి లేని వాళ్ళకి తిండి పెడుతున్నారు, సో దారి లేని వాళ్ళకి దారి చూపిస్తున్నారు. సో ఈ క్రెడిట్ అంతా సో సుజాత గారికే కాదు మీకు కూడా వస్తుంది. హ్యాట్సాప్ టు యూ. సో మా అందరి తరపున సో రియల్లీ హ్యాట్సాప్ టు యూ. సో మా తరపున ఈ చిన్నకానికి ఏంటి అంటే ఇది చూసినప్పుడల్లా బాంబులు సత్యబాంబులు మీకు గుర్తు రావాలి. అందుకు థ్యాంక్స్ మా. ఇది ఈ రోజు మన తిరుపతిలో బాంబులు సత్యబాంబులు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాంబులు సత్యబాంబులు.